దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీరందరూ కూడా ఒక విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగానే ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును మనం అందరం కూడా పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు. మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనమును చదువుకుందాం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. దేని స్తోత్రం. చక్కని వాగ్దానము. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే వారు దేవుని యందు నమ్మకము ఉంచినందున. ఈరోజు ప్రతి మానవునికి జీవితంలో ఒక యుద్ధ కాలమే. యోబు గ్రంథంలో మనం చూస్తాం, నరుని యొక్క కాలము యుద్ధ కాలము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్క సమయంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటము ఉంటూ ఉన్నాయి. దేవుని బిడ్డలు ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ, ఇవన్నీ మన జీవితంలో పోవాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆయన నమ్మదగిన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, ఆయన మీద మనము పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నాకు సహాయం చేస్తాడన్నటువంటి ఒక పూర్తి విశ్వాసాన్ని కలిగినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, మనము చేసే ప్రార్థన ఆయన ఆలకించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. దేవుని బిడ్డలారా, యుద్ధకాలం ముందు కష్ట సమయాలలో ప్రభు దగ్గరికి రండి. మనుషుల దగ్గరకు వెళ్ళకండి. ఏదో ఒక అవసరం ఉంది, మనుషుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. దేవుని దగ్గరికి రండి. దేవుని పాదాలు పట్టుకోండి, కన్నీరు కార్చండి, నీ దుఃఖాన్ని దేవునికి చెప్పుకోండి. దేవుని బిడ్డలారా, దేవునికి చెప్పుకుంటే, రహస్యమందున్నటువంటి దేవునికి నువ్వు చెప్పుకోగలిగితే, రహస్యమందున్నటువంటి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఈరోజు ఏ ఒక్క పోరాటంతో బాధపడుతూ ఉన్నావు, ఏ యుద్ధము నిన్ను ఎదుర్కొంటూ ఉంది, ఈరోజు ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నీ సమస్యను చెప్పుకో, నీ జీవితాన్ని సమర్పించు. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. యుద్ధకాలం ముందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆలకించాడు. గల కారణం నమ్మకం ఉంచారు. ఈరోజు నీవు కూడా దేవుని యందు నమ్మకం ఉంచితే కార్యములు చేస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు, మాతో మీరు మాట్లాడారు. అయ్యా, మా యొక్క యుద్ధ సమయంలో, పోరాటాలలో, కష్టంలో, బాధల్లో, ఇబ్బందులలో మీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మేము మీ యందు నమ్మకం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, పూర్తిగా మీ మీద ఆధారపడినప్పుడు మా మొరాలకించే దేవుడు, నాయన సహాయం చేసే దేవుడు. ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారో, వారికి విడుదల, సమాధానము, సంతోషం అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.